హలో అండి. నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి రొట్టెలు సేమ్ జొన్న రొట్టెలలాగే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో అస్సలు రైస్ గానీ వేరే పిండి ఏమీ యాడ్ చేయకుండా కేవలం రాగి పిండితోనే మెత్తగా ఎలా చేయాలో చూసేద్దాం. మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఇంకో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత అదే గిన్నెలో పిండిని వేసి కలుపుకున్నా పర్వాలేదు, లేదా వేరే గిన్నెలో పిండిని వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసి కలుపుకున్నా పర్లేదు. ఒక గ్లాసు నీళ్లకు 1.5 గ్లాసు పిండి వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు మళ్ళీ వేడి చేసి పోసుకోవచ్చు. ఒకవేళ మెత్తగా అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసి వీడియోలో చూపిస్తున్నట్లు చేతులు తడి చేసి పిండిని పిసకాలి. ఒక గిన్నెలోకి కొన్ని నార్మల్ వాటర్ ని పోసి పక్కనుంచుకొని కొంచెం పిండిని తీసి పిసకాలి. పిండిని ముందుకు వెనుకకు సాగతీస్తూ పిసకాలి. ఇలా పిసికితే రొట్టెలు విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి. పిసికిన పిండిని మళ్ళీ బాల్లాగా చేసి చేయితోనే రౌండ్గా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లేదా ఒక ఆయిల్ కవర్ని రౌండ్గా కట్ చేసి దానిపై రోటీని ఒత్తుకోవాలి. లేదు మేము చపాతీ పీట మీద చేసుకుంటాము అంటే చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చు. సేమ్ చపాతీని చేసినట్టు పొడి పిండిని అప్లై చేస్తూ అలా చేసుకుంటే కూడా బాగా వస్తాయి. ఇలా రౌండ్గా మీకు నచ్చిన సైజులో చేసుకొని బాగా వేడిగా ఉన్న తవ్వ పైన వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత తవ్వ రోటిని వదులుతుంది. అప్పుడు ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇలాగే అన్ని రోటీలు చేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే ఎంతో సాఫ్ట్ రోటీ రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో కూడా తెలియచేయండి. అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి.